హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి తేజ. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను కరపూర్ టౌన్కి వెళ్ళాను చిన్న పని మీద. అయితే నేను చదువుకున్న స్కూల్ అక్కడ ఆంధ్ర స్కూల్ ఉంది. ఆ స్కూల్ని సందర్శించడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధురచనాలు అన్నీ కలిసికట్టుగా మరోసారి చూసినట్లు అనిపించింది. సో ఇంకెందుకు ఆలస్యం, యాక్చువల్లీ ఫ్రెండ్స్, ముందుగా మనము సాటర్డే ఆంధ్ర స్కూల్ సందర్శించడానికి వెళ్ళాం. అయితే అక్కడ కొన్ని కారణాల వల్ల సాటర్డే కాకుండా మనకి మండే రమ్మని సుబ్రహ్మణ్యం సార్కి మనకు సూచించారు. సో అదేవిధంగా మనం మండే అయితే వెళ్ళడం జరిగింది. సో ఇంతకీ ఆ మండే రోజు నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అంతా కూడా ఈ వీడియోలో మనం కవర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మొత్తం తెలుసుకుందాం. చిన్నప్పుడు చదివిన ఆంధ్ర స్కూల్కి వచ్చా, ఇది చదివాను. అదే ఇక్కడ ఏంటంటే మనకి మండే రమ్మంది ఎక్స్పోర్ట్ చేయడానికి స్టూడెంట్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో మండే మార్నింగ్ 11కి మనకి రమ్మంది. సో మండే ఈవినింగ్ నా ట్రైన్ కూడా ఉంది. సో మార్నింగ్ ఇదంతా కవర్ చూసుకొని రికార్డ్ చేసుకొని మనం పోతాం. సో సియర్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఏమైనా జరుగుతుంది అవన్నీ కూడా మాట్లాడదాం, టీచర్తో మాట్లాడదాం. అండ్ కరపులో ఇంకా చాలా వరకు నేనైతే ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులను చూసి నేనైతే భావోద్వేగానికి గురయ్యాను. ముఖ్యంగా కాళిదాస్ మాస్టర్ గారు నన్ను చూసిన వెంటనే నన్ను కౌగిలించుకొని బ్లెస్సింగ్ ఇవ్వడం, ఆ సందర్భంలో నాకైతే కళ్ళల్లో నీరైతే తిరిగింది. అయితే మండే మార్నింగ్ ఉదయం ప్రేయర్ సమయానికి నేను అక్కడికి వెళ్ళాను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఒకప్పుడు ఆంధ్ర స్కూల్ స్కై కలర్ షర్ట్, రెడ్ కలర్ ప్యాంట్తో స్కూల్ మొత్తం ఒక రంగుల హరివిల్లలా హడావిడి చేస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు డార్క్ బ్లూ, వైట్ రంగుతో ఏదో అలా అలికిడి మాత్రం చేస్తుంది. మార్నింగ్ స్టూడెంట్స్, మన జరిగిన బొయిమేళాలో ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి మన ఇద్దరు స్టూడెంట్స్కి శరణ్య 10th క్లాస్ ఇప్పుడు మాధ్యమిక ఇస్తుంది. అలాగే తను వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మనం ఇక్కడ ప్రధానోత్సవం చేస్తాం. ఫస్ట్ ఈ శరణ్య సుబ్రహ్మణ్యం సార్ అయితే ఫ్రెండ్స్, ఒక విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఈ మధ్యనే కరపూర్లో జరిగిన బొయిమేళ ఎస్ఐ రైటింగ్ 10th క్లాస్లో చదువుతున్న సారణ్య మరియు సాను ఫస్ట్ మరియు థర్డ్ పొజిషన్లో నిలిచి విజయం సాధించడంతో వారికి ఏడాది పాటు ప్రతి నెల కొంత అమౌంట్తో పాటు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. కరపూర్లో ఎన్నో జాతీయ స్థాయి స్కూల్ ఉన్నప్పటికీ ఆంధ్ర స్కూల్ మాత్రం ఎప్పటికీ కూడా. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకి శుభాకాంక్షలతో పాటు ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని మనమైతే బ్లెస్ చేద్దాం. అలాగే తను కాళిదాస్ మాస్టర్
ఇలా అన్నింటిలో పాల్గొంటే మనకి ఇటువంటి ప్రోత్సాహకాలు దొరికితే ప్రతి నెల కూడా 300 రూపాయలు రావడం అనేది ఉట్టిగా రూపాయి కూడా రాదు. సో బీ కాన్సన్ట్రేట్, అలాంటి కాంపిటీషన్స్లో పాల్గొండి. తర్వాత ఈ అయితే ముందుగా మనందరికీ తెలిసిన ఇంగ్లీష్ మాస్టర్ కాళిదాస్ గారు స్కూల్ కోసం కొన్ని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రెజెంట్ స్కూల్ ఏ స్థాయిలో కొనసాగుతుంది, మన స్కూల్లో చదివిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా కొనసాగుతున్నారు అన్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఆంధ్ర యువజన సంఘం స్థాపించబడిన ఆంధ్ర హైయర్ సెకండరీ స్కూల్ ఖరగ్పూర్లో పేరు పొందిన తెలుగు స్కూల్. మిడ్నాపూర్ డిస్టిక్లో దీని పెద్ద పేరుంది. హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు. తర్వాత ప్రతి ఏటా అంటే నాకు తెలిసిన 76 నుండి అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలు, ఉన్నత ఉద్యోగాలు పొందారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా. ఈ స్కూల్కి ఆ ప్రతిష్ఠ ఉంది. ఈ స్కూల్లో పనిచేయడం ప్రతి ఉపాధ్యాయుడికి గర్వకారణం. తర్వాత ఇక్కడ ఏ కాంపిటీషన్లోనైనా సరే, ముఖ్యంగా ఎస్ఏ రైటింగ్స్లో మా మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్లో మా స్కూల్ విద్యార్థులకి ఫస్ట్ ప్రైజులు దొరికాయి. ఇప్పటికీ మా టీచరు ఆ ఎస్ఏ రైటింగ్స్కి, క్విజ్కి సుబ్రహ్మణ్యం మాస్టర్ సైన్స్ ఫిజిక్స్ టీచరు తీసుకొని వెళ్తుంటారు. ఆ ఎంకరేజ్మెంట్ విద్యార్థులకి ఈ స్కూల్లో ఉంది. తర్వాత ఇక్కడ చదివిన విద్యార్థులు ఎవరు కూడా ఏ విధంగా నష్టపోలేదు. ఏదో ఒక రంగంలో వాళ్ళు రాణిస్తున్నారు. కొందరు ఉద్యోగాలే కాకుండా వ్యాపారం కూడా లో రాణిస్తున్నారు. ఇది ఆంధ్ర హై స్కూల్ తాలూకా ఘన చరిత్ర. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నిష్ణాతులు, సబ్జెక్టు పరంగా బాగా విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తారు. వాళ్ళ బిడ్డలకు చెప్పినట్టుగానే బోధన చేస్తారు. ఇది నేను ఈ స్కూల్లో 2015లో రిటైర్ అయ్యాను. అయినా సరే స్కూల్ అభిమానం మీద, ఉపాధ్యాయులు రిక్వెస్ట్ మీద, హెడ్ మాస్టర్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ మీద నేను వాలంటీర్గా హైయర్ సెకండరీ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవి పాఠాలు చెప్తున్నాను ఇప్పటికీ. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం సార్ గారు నన్ను పలకరించి ప్రతి క్లాస్కు తీసుకొని వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నన్ను పరిచయం చేసి ఆ విద్యార్థుల విద్యాభ్యాసం కోసం తెలుసుకోవడం జరిగింది. ఖుష్బు అనే 10th క్లాస్ విద్యార్థిని ఎలాంటి ముందస్తు శిక్షణ లేకుండా నేను అడిగిన వెంటనే టకటకమంటూ స్కూల్లో ఏ విధంగా విద్యాభ్యాసం కొనసాగుతుందో మరియు అక్కడ టీచర్స్ ఏ విధంగా ప్రతి విద్యార్థికి టీచ్ చేస్తున్నారో అనే విషయాన్ని ఆమె తెలియజేసింది. Good morning to everyone. My name is K. Kushbu. I am from class 10th. My school has a place of learning and growth where knowledge meets creativity with dedicated teachers and vibrant classrooms and a welcoming environment. It inspires students to excel, it emphasizes
discipline, teamwork, and value while encouraging extracurricular activities, shaping for us a bright futures. Thank you. అందరు హ్యాపీయా? మన స్కూల్ స్టూడెంట్ ఆ తర్వాత కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాను. మేబీ మనం చదువుతున్న రోజుల్లో కంప్యూటర్ ల్యాబ్ లేకుండాలి, కానీ ఇప్పుడు మాత్రం ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్కి ధీటుగా మన ఆంధ్ర హై స్కూల్ విద్యార్థులకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే స్కూల్లో ఉన్న ప్రొజెక్టర్తో విద్యార్థులకు విజువల్స్ రూపంలో చక్కటి భాషా పరిజ్ఞానంతో వారికి అర్థమైన రీతిలో తెలియజేస్తారు. హాయ్ అందరికీ కూడా. ఏమన్నా మన స్కూల్ స్టూడెంట్ ఏం చేసినా? ఎలా ఉందమ్మా స్టడీ? బాగుందా? హ్యాపీగా ఉన్నారా? ఏం చెప్తారా టీచర్స్ అందరూ కూడా వచ్చారా? నేను కూడా ఇక్కడ స్టూడెంట్, నాకు తెలుసుకోవాలని ప్రాణం. బెస్ట్గా టచ్ చేస్తున్నారు. ఏం చేస్తుంది? Good morning, everyone. My name is Sridharni. I study in class 8. ఎలా ఉంది ఇక్కడ స్టడీ మీకు? చాలా బాగుంది. కంప్యూటర్స్ బాగా నేర్పిస్తున్నారు? हाँ सर. నిజంగా? हाँ सर. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. Good morning, everyone. Myself, B. Tejaswini. I'm studying class 10th. These events alongside build confidence and teamwork, ensuring a balanced education that prepares students for future challenges. Thank you. Good morning, everyone. My name is P. Charanya. I'm studying class 10th. Today, I want to tell something about my school. My school excel in academic with outstanding achievements in exams. Regular essays and quiz competitions foster the creativity and knowledge. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మై నేమ్ ఇస్ ఎం హారిక. ఐఎమ్ స్టడింగ్ ఇన్ క్లాస్ 10 ఏహెచ్ఎస్. మాకు చాలా బాగా స్టడీస్ అవుతున్నాయి ఈ స్కూల్లోని. మేము చాలా బాగా చదువుకుంటాం. My name is M. Rupa, class 10. మేము 10th class exam రాస్తాము. బోర్డ్ February 10th బోర్డ్ రాయబోతున్నాం. Good morning everyone. I am the student of class 10. My name is Avinash Kumar. I am preparing for Madhyamik exams. By supports of teacher, I am hoping for good results. I'm fine. ఎలా ఉంది ఇక్కడ స్టడీ? చాలా బాగుంది సార్. టీచర్స్ ఎట్లా? చాలా బాగుంది సార్. బాగా స్టడీ బాగా చెప్తున్నారు సార్. Good morning everyone. My name is Lalit Kumar, studying in class 10th, Andhra High School. I prepare my board exams with the support of teachers. I expected good marks. Thank you. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏ క్లాస్కి అయితే విజిట్ చేశానో ముఖ్యంగా ఆ టీచర్ గారు ఆంధ్ర హై స్కూల్తో తన బాల్యం నుండి అటాచ్ అయి ఉన్నారు. అంటే ఆమె మదర్ కె శాంతకుమార్ గారు కూడా ఇదే స్కూల్లో టీచర్గా కొనసాగించారు. మరి ఆమె తండ్రి కూడా ఇదే స్కూల్లో విధులు కొనసాగించారు. ప్రస్తుతం ఆమె కూడా ఆంధ్ర హై స్కూల్లో తన సేవలు కొనసాగించడం అభినందనీయం. హాయ్ అమ్మా. ఆయన నమస్కారం అమ్మా. ఎలా ఉందా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నామా ఆ వ్యూవర్స్ కోసం? I myself Tuija Chinna. I teach here biology since 1997. I got appointment in 1997. So almost 27-28 years I gave service to this school. This school from childhood I have little attachment because my parents are also served in the school. Both of them were my mother, she was teacher, my father clerk. They also served here in Andhra School. Both of them served the school. Now they are happily settled, retired. They got retired and happily settled. My mother taught Hindi here, K. Shantakumari. My father also. Their service is almost 40 years they served this school. So from childhood I have almost attachment to this school. God blessings. I got same in this school I got appointment.
So Another lucky person. really, I think lucky person. God really gave me a like gift, somewhat precious gift to serve in this school. So I feel very proud to serve in this school. Very proud because my parents gave their service and now I'm continuing. From generation to generation we are going on giving service to this school. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం సార్ గారు క్లాస్కి వెళ్ళి వారి విద్యార్థులతో కలిసి సార్తో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం. నా ఎక్స్-స్టూడెంట్. యూట్యూబర్ అయ్యి తిరిగి స్కూల్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత అప్పటి మరియు ఇప్పటి విద్యార్థులు ఉన్న డిఫరెన్స్ ఏంటి, మీరు ఏ విద్యార్థులకు బెస్ట్ అని బిరుదు ఇవ్వగలరు, అప్పటి పిల్లలక లేదా ఇప్పటి పిల్లలక అని అడిగినప్పుడు సార్ చాలా ఆనందంతో ఇప్పటి పిల్లలకు బాసాడగా నిలుస్తూ అప్పటి పిల్లల పెంకితనం మరియు డెడికేషన్ కోసం తెలియజేశారు. ఇంతకుముందు స్టూడెంట్స్ వాళ్ళు హార్డ్ వర్కర్స్, బ్రిలియంట్ స్టూడెంట్స్. ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ కోవిడ్ తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రజెంట్ పిల్లలు కొంతమంది దాన్ని ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేసుకుంటూ రకరకాల కాంపిటీషన్లో పాల్గొంటూ ప్రజెంట్ మన పిల్లలు మంచి మంచి ప్రైజెస్ తెచ్చుకుని వాళ్ళ యొక్క ఫ్యూచర్కి వాళ్ళే స్టెప్స్ వేసుకుంటున్నారు. జస్ట్ మేము బ్యాక్ ఉన్నాం. ఇంతకుముందు మేము వాళ్ళని బాగా పుష్ చేసి వచ్చేది, ఇప్పుడు వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా గుడ్ డెవలప్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్ యాజ్ వెల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద స్టూడెంట్స్. వీళ్ళంతా నా స్టూడెంట్స్ చాలా బ్రైట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చి బాగా స్కూల్ పేరు పట్టుకోసారని లేదు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పిల్లలు నిజంగా వాళ్ళు చాలా బ్రిలియంట్సే, కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ విషయంలో కొంచెం బ్యాక్ అని చేస్తున్నారు. కానీ బట్ దే ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్. పాత స్టూడెంట్స్లో కొంచెం పెంకుతనం ఉండేది, ఇప్పుడు మాత్రం అలాంటి పెంకుతనం లేకుండా ఎగ్జామ్ టైమ్స్ మాత్రం బాగా వాళ్ళు చదువుకొస్తున్నారు. అది ఖచ్చితంగా స్కూల్ యొక్క ఫ్యూచర్ పాయింట్లో చాలా మంచిది. అది పెంకుతనం అనేది స్టూడెంట్ లైఫ్ ఖచ్చితంగా చేస్తారు, మేము చేసిన వాళ్ళమే, కాకపోతే లిమిట్లో ఉన్నదేను. అది హ్యాపీయే. చాలా కరపూర్లో చాలా కాన్వెంట్ స్కూల్స్ వచ్చినా సరే కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్ పిల్లలతో కూడా మన పిల్లలు పోటీ పడుతూ ప్రైజ్ సంపాదిస్తున్నారంటే ఖచ్చితంగా చాలా గర్వకారణం మనకి, మన స్కూల్కిను. ఆ నెక్స్ట్ కాళిదాస్ మాస్టర్తో కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను చాలా ఆప్యాయంగా నత్తుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చి నా కోసం అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే బాగా వర్క్ చేస్తే పోస్ట్ పెట్టే వాళ్ళకి అమౌంట్ వచ్చింది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మెల్లిగా ఈ అమౌంట్ ఎట్లా జనరేట్ చేయాలి అంటే సౌత్ సైడ్లో అంటే ఈ తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ. బట్ ఏ న్యూస్ పేపర్ అయితే అమ్మేవాళ్ళం అదే న్యూస్ పేపర్లో నాకు అయితే ఫ్రెండ్స్, నేను వెళ్ళిన సమయానికి తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెల్లంకి నాగినీడు గారు కూడా స్కూల్ని సందర్శించడం కోసం వచ్చారు. ఆ సమయంలో ఆయన అమూల్యమైన స్పీచ్ మరియు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అనేది జరిగింది. చివరికి ఆయన అమూల్యమైన మెసేజ్ ఇచ్చి విద్యార్థులందరితో సెల్ఫీ ఫోటోగా దిగారు.
సరే వండి కావాలి అర్జెంటుగా సరే. Good afternoon, everyone. My name is S. Karthik Kumar. My school is a place where we learn and grow every day. The teachers are kind and helpful. Good morning to everyone. My name is K. Kushbu. I am studying class 10. My school is a place of learning and growth, where knowledge meets creativity, with dedicated teachers, vibrant classrooms, and a welcome environment. It inspires students to excel. It emphasizes discipline, teamwork, and values while encouraging extracurricular activities. Good afternoon, everyone. My name is K. Premadeepka and I'm studying in class 10th. My aim is become a singer. Like my parents, my daddy is electrician and my mother housewife. Good morning, everyone. My name is K. Prashanna. I'm studying in class 9 and నేను టాటా బిల్డింగ్ కాంపిటీషన్లోని పార్టిసిపేట్ చేశాను అండ్ సెకండ్ రన్నర్ అప్ అయ్యాను. ఇంకా ఇలాగా చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను అండ్ మై టీచర్స్ ఆర్ మై సపోర్టర్స్. థ్యాంక్ యూ సార్. ఆ నెక్స్ట్ శంకర్రావు మాస్టర్ గారి విద్యార్థులతో కలిసి వారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన తెలుగు విద్యార్థుల కోసం చాలా మంచి సందేశం ఇచ్చారు. నమస్తే అండి, నా పేరు శంకర్రావు మాస్టర్ గారు. నేను ఇక్కడ చరిత్ర బోధిస్తుంటాను. మాది ఖరగ్పూర్లో ఉన్నటువంటి ఆంధ్ర హైర్ సెకండరీ స్కూల్ +2 లెవెల్ స్కూల్. ఇక్కడ తెలుగు జాతి తెలుగు వాళ్ళ యొక్క సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తుంది. కాబట్టి మా పాఠశాలలో తెలుగు విద్యార్థుల యొక్క అడ్మిషన్లు కూడా అలా క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. అయినా సరే మా యాజమాన్యం అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మేము పురస్కరించుకొని మన తెలుగు పిల్లలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఉన్నత విద్య వరకు కూడా వాళ్ళని పంపించాలనే ఉద్దేశంతో మేము మా పాఠశాలలో కృషి చేస్తూ ఉంటాం. మా పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుని కూడా అహర్నిశలు పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క విద్యాభ్యాసం, పిల్లలలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పిల్లలు కొంత తప్పుతావును పట్టడం దాదాపుగా ప్రపంచం అంతా మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి అటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మునిగి తేలుతున్న పిల్లలని దీని నుండి బయటకు తీసుకొని పిల్లలు మళ్ళీ విద్యా విధానం వైపు తీసుకురావడం ఎంతైనా సరే ప్రస్తుత ఉపాధ్యాయులకి ఒక పెద్ద ఛాలెంజ్ సమస్యగా మారిపోయింది. కాబట్టి పిల్లలను అర్థం చేసుకొని పిల్లల వైపు నుండి మనం ఆలోచిస్తూ ఆ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళని ఆ విద్యా విధానం వైపు తీసుకురావడం నిజంగా ప్రతి ఉపాధ్యాయునికి ఒక పెద్ద సమస్య ఈ రోజుల్లో. అయినా సరే మా ఆంధ్ర హైర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది అమెరికాలో పనిచేస్తున్నారు. ఖరగ్పూర్ ఐఐటీలో కూడా చాలామంది విద్యార్థులు సముచిత స్థానాలను పొంది ఉన్నారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, పూణేలలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా కూడా మా ఈ పాఠశాల నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు తమ యొక్క ప్రతిభని కనబరుస్తున్నారు. ఇదంతా మా పాఠశాల, మా తెలుగు పిల్లలు, అలాగే మా యాజమాన్యం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మా పిల్లలకు అందిస్తున్నటువంటి సదుపాయాలను మేము పురస్కరించుకొని ఈ విధంగా ఇటువంటి సహకారాలు అందించిన మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆంధ్ర ఉన్నత పాఠశాల ఇంకా ముందుకి ఆచంద్ర తార్కాణం నిలబడాలని కోరుకుంటూ నమస్తే. గుర్తుకొస్తున్నాయి
ఆ తర్వాత విద్యార్థుల కోసం స్టడీకి సిద్ధం చేస్తున్న స్టాఫ్ రూమ్లో టీచర్ గారితో మాట్లాడాను. టీచర్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. తను పడిన కష్టం ఈ జనరేషన్ విద్యార్థులు పడకూడదు అనే విషయంలో ఈ జనరేషన్లో ఏ విధంగా టీచింగ్ చేయాలి ఆమె అయితే ముందస్తు ప్రణాళికలు అయితే చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్ స్టూడెంట్ని. సిన్స్ మా తాతగారు ఇదే స్కూల్ హెచ్ఎం అవడం ప్రైమరీలో, అది 1వ తరగతి ఇంట్లో చదివి 2వ తరగతిలోనే ఇక్కడ జాయిన్ చేయించాం. ఫేస్ చేసాము. మా పిల్లలుగా మీరు అది ఫేస్ చేయకూడదని ప్రతిసారి అర్థమైందా అంటూ మిమ్మల్ని చెప్తూ మీలో ఉన్న బాధల్ని లేకపోతే మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలనే ప్రయత్నంలోనే ఈ ప్రయత్నం. చివరికి ఎన్నో ఒడిదొడుకులు వచ్చినప్పటికీ అందరికీ తెలిసిందే ఆంధ్ర హై స్కూల్తో పాటు ఎన్నో స్కూల్స్ ప్రారంభమయ్యాయి. అయితే మిగతా స్కూల్ జాడ లేకపోయినప్పటికీ దిగ్విజయంగా ఆంధ్ర హై స్కూల్ని ముందుండి నడిపిస్తున్న ప్రిన్సిపల్ గారు తన ముఖ్య సందేశం అప్పటి మరియు నేటి విద్యార్థులకు ఇచ్చారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఉన్న తెలుగు ప్రజలు మరియు ఖరగ్పూర్లో ఉన్న తెలుగు ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ కొన్ని విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. అవి ఏంటంటే, మన తెలుగు ప్రజలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మిగతా జిల్లాల నుంచి తెలంగాణ నుంచి కూడాను 100 సంవత్సరాల ముందు మన వెస్ట్ బెంగాల్కి ఉపాధి కొరకు రావడం జరిగింది. అందులో ఖరగ్పూర్లో రైలు నగరి అంటారు, రైలు ఎంప్లాయీస్గా రావడం జరిగింది. తర్వాత మిగతా జిల్లాల్లో వెస్ట్ బెంగాల్లో జూట్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రియల్లో ఉపాధి గురించి 100 సంవత్సరాల ముందుండే మనకి ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. తర్వాత ఖరగ్పూర్లో ముఖ్యంగా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు వెల్విషర్ మా తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ప్రార్థన ఏంటంటే, స్కూల్కి వస్తే మన స్కూల్లో జాయిన్ అయితే ఒక సబ్జెక్ట్ తెలుగు, మిగతా అన్ని ఇంగ్లీష్ మీడియం ద్వారాగే మనం పరీక్షలు ఇవ్వచ్చు, దాని ద్వారాగా మనం అభివృద్ధిలోకి వెళ్ళొచ్చు. దాంతోపాటు గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, ఉదాహరణకి కన్యాశ్రీ, సైకిళ్ళు, యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్, ఇంకా వివేకానంద స్కాలర్షిప్స్, ఇవన్నీ రకరకాల పిల్లలకి ఉపయోగపడినవి, ఆర్థిక సహాయపడినవి అన్ని రంగాలుగా. అలాగే నీకు బ్యాంకు లోన్లు కూడాను అన్ని విధాలుగా గవర్నమెంట్ సహకారం ఇస్తుంది మనకి. కాబట్టి ఇంకొకసారి ఈ ఖరగ్పూర్లో ఉన్న ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, మీ పిల్లల్ని మన ఆంధ్రభవనంలో చేర్చి ఈ అవకాశాలు మీరు పొంది మంచి పిల్లలుగా మనం అందరం కలిసి మంచి వాళ్ళందరం తయారు చేద్దామనేసి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఆంధ్ర హై స్కూల్ బ్లాగ్ని. ఇందులో మీకు నచ్చిన అంశం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరియు మీరు మా ఛానల్పై మొదటిసారి వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటిని ఫాలో చేయండి. నన్ను వాట్సాప్ ద్వారా కూడా మీ అమూల్యమైన సందేశం ఇవ్వవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్.